మంచికి మారు పేరేలే మన హీరో వీరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో వీరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు. అభిర 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 వీర వీర అభిర 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 వీర వీర అభిర అభిర అభిర. చేరుతాడు, ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు. భూతమై వచ్చి భువిలో తిరిగేటి వాడే వీడు. అభిర 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 వీర వీర అభిర 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 వీర వీర అభిర 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 అభిర. ఆంధ్రప్రదేశ్లో ఇదొక పల్లె. ఈ పల్లె పేరు రామాపురం. మన హీరో ఉండేది ఈ ఊళ్ళోనే. హీరో అనగానే ఒక్క రేంజ్లో ఊహించుకుంటున్నారు కదూ. ఊహలెందుకు, మన హీరోని మీరే కళ్ళారా చూడండి. ఇదిగో వీడే మన హీరో ఆదిత్య. ఈ ఊళ్ళో వీడు మంచి స్పోర్ట్స్ మ్యాన్ అండి బాబు. అమ్మో, అయ్యో, ఏయ్ ఆగు. ఒరేయ్ దొంగ చచ్చినోడా, ఆగరా, ఆగు, నీ పని చెప్తా. హేయ్ ఆదిత్య చాలా తెలివైనవాడు. వాడి తెలివితేటలు ఎలాంటివో మీరే చూడండి. కారురా, ఎవరింటికి వస్తున్నారో ఏమో. మన ఊరికి కారులో వచ్చేవాళ్ళెవర్రా? హే, అది మా మావయ్య కారు. మా మావయ్య మా ఇంటికి వస్తున్నాడు. నేనొస్తానరా. అన్నయ్య వచ్చాడు. రండి బాబు గారు, రండి రండి. ఎలా ఉన్నావన్నయ్య? బాగున్నానమ్మా. ఒరే, ఎక్కడికి రా అలా కొంపలు మునిగేలాగా పరుగు తీస్తున్నావు? పట్నం నుండి మా మావయ్య వచ్చాడు. పెద్ద కారులో వచ్చాడు తెలుసా? అమ్మో, కారే? ఎంతకీ పట్నంలో మీ మావయ్య ఏం చేస్తాడ్రా? ఆ విషయాలన్నీ నీకు తర్వాత చెప్తానులే. ఆదిత్యని మీ అన్నయ్యతో పాటు పట్నం పంపడానికి నువ్వే కదా ఒప్పుకున్నావు, మళ్ళీ ఇలా ఏడుస్తావే? నువ్వేం బెంగ పెట్టుకోకు చెల్లి. ఆదిత్యని నేను మా ఊళ్ళో చక్కగా చదివించి ప్రయోజకుణ్ణి చేస్తాను. మీ వాడు బాగుపడ్డం నీకిష్టమే కదా? ఇష్టమే. మావయ్య బాగున్నావా ఆదిత్య? ఓ, ఫస్ట్ క్లాస్.
బట్టలు సర్దుకున్నావా ఆదిత్య? మనం ఊరెళ్ళాలి కదా. ఇవాళేనా? ఈవేళే. అమ్మో, అయితే నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పొస్తా. ఏంట్రా ఆదిత్య అంత దీక్షగా చూస్తున్నావు? ఇలా స్పీడ్గా వెళ్తున్న కారులోంచి ఆ చెట్లు, కొండలు, మబ్బులు చూస్తుంటే ఎంత బాగుందో. అవునా? మావయ్య, అత్తయ్య ఎలా ఉంటుంది? లావుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా, పొడిగ్గా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా? నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూస్తావు కదా. మావయ్య, మా ఇంటికి ఎప్పుడు నువ్వే వస్తావు, కానీ అత్తయ్య ఎందుకు రాదు? నేను పుట్టినప్పటి నుంచి అత్తయ్యని చూడనే లేదు. ఏం ఆలోచిస్తున్నావు ఆదిత్య? మా అమ్మ నాన్న గుర్తుకు వచ్చారు మావయ్య. అదేమిటి, మీ ఇంటి నుండి బయలుదేరి 5-6 గంటలే కదా అయింది, అప్పుడే బెంగ పెట్టుకున్నావా? నీకు చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి ఇదిగో ఇలా నాలాగా కారులో దర్జాగా తిరగాలని లేదా? హైదరాబాద్ ఇంకా ఎంత దూరం మావయ్య? హైదరాబాద్ దగ్గరికి వచ్చేసింది. అవునా? అవును, గతుకుల రోడ్డు స్టార్ట్ అయింది కదా మరి. ఏంటి మావయ్య, కారుని సినిమా హాల్ ముందు ఆపావు? ఇది సినిమా హాల్ కాదు, మన ఇల్లు. బాబోయ్, ఇది మన ఇల్లా? కారు దిగు. అయ్యో బాబోయ్, ఎంత పెద్ద ఇల్లు! మాదైతే చాలా చిన్న ఇల్లు, మీదైతే చాలా పెద్ద ఇల్లు. మీది కాదు, ఇది మనది. నువ్వు అత్తయ్యే కదా ఉండేది, మరింత పెద్ద ఇల్లు ఎందుకు మావయ్య? పద లోపలికి వెళ్దాం. శాంత, శాంత, వీడెవడు? మా చెల్లెలి కొడుకని చెప్తూ ఉంటానే, ఆదిత్య అని, వీడే. ఒరేయ్, అత్తయ్య ఎలా ఉంటుందని అడిగావు కదా, ఇదిగో మీ అత్తయ్య. నమస్తే అత్తయ్య. మీరోసారి లోపలికొస్తారా? అబ్బా, మావయ్య వాళ్ళ ఇల్లు ఎంత పెద్దదో. పదబాబు. కుదరదుగాక కుదరదు, నేను ఒప్పుకోను, అంతే. అలా అంటే ఎలా శాంత? నేను మా చెల్లెలికి మాటిచ్చాను, ఇస్తే వాడు ఇక్కడే ఉండి చదువుకుంటాడు. నాకిష్టం లేదు. వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిని ఈ స్థితిలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు సాయం చేయడం వల్లే మనం ఈ స్థితిలో ఇప్పుడున్నాం. అయితే వాడి మొహాన డబ్బు కొట్టిరండి, అంతేగాని వీడెందుకిక్కడ? తప్పు శాంత, అలా అనొద్దు. అయినా మా చెల్లెలికి నేను మాటిచ్చాను, వీడికి మంచి చదువు చెప్పించి వీడి జీవితాన్ని బాగుచేస్తానని. ఎక్కడికి రంగయ్య తీసుకెళ్తున్నా? నీ రూమ్కి బాబు. అవునా?
అక్కడ అందరూ ఒకే గదిలో పడుకునేవాళ్ళం. ఇక్కడ మనిషికి ఒక రూమ్. అసలు ఈ ఇంట్లో ఎన్ని రూమ్లున్నాయో. ఇల్లంతా ఎంతో అందంగా ఉంది. ఇక నేను చిన్నపిల్లాన్ని కాబట్టి నా రూమ్ ఇంకెంత అందంగా ఉంటుందో. ఓ! ఇదే బాబు మీ రూమ్. ఏంటి రంగయ్య, నేను ఇక్కడ ఉండాలా? అవును బాబు, ఈ స్టోర్ రూమ్లోనే నిన్ను ఉంచమని అమ్మగారు చెప్పారు. దీనికంటే మా ఇల్లే బాగుంటుంది. ఛీ! వస్తా బాబు. అయితే ఈ గదిలో నేను ఒంటరిగా ఉండాలా? మరి నాకు తోడు ఎవరుంటారు? ఏదో ఊరొచ్చింది. ఏంటో ఆస్ట్రేలియాలో ఉండే నేను ఇలా దారి తప్పడం ఏంటో, నాకు ఈ అవస్థలేంటో అంతా నా కర్మ. అబ్బా, పొద్దున నుండి ఏమీ తినలేదు. చాలా ఆకలిగా ఉంది. ఎక్కడైనా కోడిపిల్ల దొరుకుతుందేమో చూడాలి. దాన్ని తన్నుకుపోయి తింటే ఉంటుంది మజా. కొన్నాళ్ళు ఈ ఊళ్ళో రెస్ట్ తీసుకొని మెల్లగా ఆస్ట్రేలియా వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఓ, ఏంటది? ఇదేదో కొత్త రకం చిలకలాగుందే. దీన్ని తింటే ఎలా ఉంటుందో. పెట్ట బాగానే ఉంది, రుచిగా కూడా ఉంటుంది. అబ్బా, దీన్ని చూస్తుంటే నోరూరిపోతుంది. దీన్ని ఓ పట్టు పట్టాలి. బాబోయ్, గ్రద్ద నా వైపుకే వస్తుంది. అమ్మో, నన్ను గుట్టుకుని మింగడానికి వచ్చేస్తుంది. దీని నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. పారిపోతుంది. ఏయ్, ఆగవే, ఎక్కడికి పోతావే? ఆగు. ఓవైపు నువ్వు చెప్పినట్టు వినడానికి నేనేమన్నా నీ పెళ్ళన్నా? నీ పని చెప్తానుండవే. ఓవే టుయ్యా, నువ్వు నన్నేమీ చేయలేవు. అబ్బా, ఇది నా చేతికి దొరకకుండా నోరూరిస్తుంది. ఎలాగైనా సరే దీన్ని గుటుక్కున మింగాలి. అమ్మో, ఇది నాకు దగ్గరగా వచ్చేసింది. ఏదైనా చెయ్యాలి. ఆ ఐడియా. ఎంత పని చేసేవే? ఉండు, నీ పని చెప్తా. అమ్మో, ఇది మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది. ఏం చేయాలబ్బా? వెరీ గుడ్, సమయానికి హెలికాప్టర్ వచ్చింది. ఏం, నేను హెలికాప్టర్ ఎక్కలేనని అనుకుంటున్నావా? అబ్బా, ఆకలి. నాకు ఆకలేస్తుందని ఎవరికి చెప్పాలి? మావయ్యక, అత్తయ్యక, రంగయ్యక?
కమ్మటి వాసన వస్తుంది. భోజనం రెడీ అయినట్టుంది. అదిగో కంచాలు కూడా సర్దుతున్నారు. విందు భోజనం పసందు భోజనం ఆహాహాహా లలా లలా లలా. అమ్మో, ఎన్ని ఐటమ్స్! ఇన్ని నేను తినలేను. కొంచెమే వడ్డించుకుంటాను మావయ్య. అలాగే రా ఆదిత్య. ఎంత ధైర్యం రా నీకు? ఉడుక్కు తినే వెదవి నువ్వు మాతో కూర్చొని తింటావా? శాంత, రంగయ్యా, ఇక్కడికి వీణ్ణి ఎందుకు రానిచ్చావు? నేను చూడలేదమ్మా. పద బాబు, నీకు భోజనం నీ గదికే తెస్తాను. పాపం, నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది శాంత. చిన్నపిల్లవాడు కదా. ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు. అయినా నేను వాడికి తిండి పెట్టానని అన్నానా? వాడి గదికి రంగయ్య భోజనం తీసుకువెళ్తాడులే. అయినా వాడు కూడా మనతో పాటు తింటే నష్టం ఏమిటి? కుదరదు కుదరదు కుదరదు. అబ్బా! మంట! మంట! అయ్యో మంట! మొహం మండిపోతుంది. అయ్యో, వేడి సాంబార్ మొహం మీద పడిందే. అయ్యో భరించలేకపోతున్నాను. మంట! మంట! అయ్యో, నువ్వు వేడి నీళ్ళ ట్యాప్ తిప్పావు. అయ్యో అయ్యో అయ్యో. అయ్యో బాబోయ్, మళ్ళీ చచ్చాను. హ్రీం హ్రూం హ్రీం హ్రైం హ్రీం. ప్రసన్న ప్రసన్న కాలభైరవ ప్రసన్న ప్రసన్న. కాలభైరవ, నేను చేసే పూజలకు విలువ లేదా? నువ్వు ప్రసన్నం కాలేవా? అయితే నా కుడిచేయి నీకు సమర్పించుకుంటా. అప్పుడు ఎందుకు ప్రసన్నం కావో చూస్తా. అఘోరా, నీ భక్తికి మెచ్చానురా. ధన్యోస్మి కాలభైరవ, ధన్యోస్మి. నువ్వు కోరుకున్న భస్మాన్ని కొద్దిగా మాత్రమే నీకు అనుగ్రహిస్తున్నాను. చేయి చాపరా. మంత్రభస్మం, మంత్రభస్మం. ఇప్పుడు ఆ భస్మాన్ని నీ పరిచారిక మీద ప్రయోగించరా. నాగమల్లి. బలి, నా తపస్సు ఫలించింది. ధన్యోస్మి కాలభైరవ, ధన్యోస్మి. నిన్ను నేనింకా పూర్తిగా అనుగ్రహించలేదురా. ఇది కేవలం నువ్వు కోరుకున్నది ఎలా ఉంటుందో చూపించడానికే చేశాను. మరి పూర్తి స్థాయిలోని అనుగ్రహాన్ని ఎలా సంపాదించగలను కాలభైరవ? ఇంకా దీక్షగా నన్ను సేవించరా. ఆ తర్వాత ఒక తెలివైన బాలుడిని తెచ్చి నాకు బలి ఇవ్వరా. నువ్వు కోరుకున్నది జరుగుతుంది. కాలభైరవుడి అనుగ్రహాన్ని నేను పొందినట్టే ఆ తర్వాత కావలసినంత మంత్రభస్మాన్ని పొంది ఈ ప్రపంచంలోని సమస్త మానవుల్ని బూడిదిగా మారుస్తాను. తరువాత ఈ ప్రపంచాన్ని ఏలేది భూత ప్రేత పిశాచగణమే. దానికి అధిపతిని నేనే. ఆపండి. మానవ జాతి అంతరించిపోవడం నాకిష్టం లేదు గురూజీ. నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు. ఈ ప్రపంచాన్ని నేనే ఏలాలి. అది నేను జరగనివ్వను. గురువునైనా నన్నే ఎదురిస్తున్నావా? అన్యాయం జరుగుతున్నప్పుడు
గురు శిష్య బంధాన్ని గాని మరే ఇతర బంధాన్ని గాని నేను చూడను. ఈ దారుణాన్ని నేను అడ్డుకుంటాను. ఓ అంతదాకా వచ్చిందా వ్యవహారం? అయితే నేనేం చేస్తానో చూడు. అభిరా 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 మంచికి మారు పేరేలే మన హీరో అభిరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు. అభిరా 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 అభిరా